గాడ్, నిజంగానే నానమ్మ నాన్నతో చెప్పేసిందంటే ఇకప్పుడు ఏం చేయాలి? నేనే స్వయంగా నాన్నకి చెప్పేస్తాను ఆ మూర్ఖుడు బ్రహ్మచారియే పట్టేని మంటలో వేశాడని. కానీ నాన్న నన్ను నమ్మకపోతే అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాను? అయ్యో ఏం చేయాలి దేవుడా? నువ్వా? ఈ గొలుసు ఎవరిదై ఉంటుంది? ఈ దచ్చు ఒకేలాగుందే. నువ్వు ఈ పట్టి తలుచుకుని దిగులు పడుతున్నావు. నేను నిన్ను తలుచుకున్నాను. నీ మెసేజ్ని నా ఫోన్లో చూడగానే నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి కొట్టును తెరవమని అదే డిజైన్ పట్టిని తీసుకొచ్చాను. వీడెప్పుడూ నీకు నీడగా ఉంటాడు. అప్పుడే నువ్వు ఎప్పుడూ నా దగ్గర అబద్ధం చెప్పాలని ఆలోచించావు. రోహన్, అదంతా సరే గాని నువ్వు ఇక్కడికి వచ్చుండకూడదు. రోహన్, ఇంకా నాకు నాన్నకి అబద్ధాలు చెప్పాలని లేదు, మన ప్రేమ గురించి కూడా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు తెలుసు కదా. ఆ సన్నాసి బాడీ గార్డ్ వల్ల 2 రోజులుగా నేను కలవలేకపోయాను. ఈ 2 రోజులుగా నాకు ఏం అర్థమైందంటే ఇక మన ఇద్దరం లేట్ చేయకూడదు. రేపే మా అమ్మా నాన్నతో మన గురించి మాట్లాడతాను. నువ్వు మీ నాన్నతో మాట్లాడు, సరేనా? నిజంగానా? సరే, రేపు సాయంత్రానికల్లా నాన్న ఢిల్లీ నుంచి వచ్చేస్తాడు. సాయంత్రం ప్లే ఉంది కదా, ఇంటికి వచ్చాక నాన్నతో ప్రశాంతంగా మాట్లాడతాను, సరేనా? రోహన్, ఇక నువ్వు వెళ్ళు. ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.